నేటి యాసంగి సీజన్లో కూడా రైతులకు యూరియా కష్టాలు తీరలేదు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో యూరియా కోసం అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. వరంగల్ జిల్లా రైతులు ఎముకలు కొరికే చలిలో సైతం చెప్పులు టవళ్లు క్యూలో పెట్టి పడిగాపులు పడుతున్నారు. బస్తా యూరియా కోసం రాత్రి నుండి దుప్పట్లు కప్పుకొని నిద్రలేక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. యాసంగి సీజన్లో కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఉదయం పూటే వచ్చి బారులు తీరి ఆగ్రోస్ అయితేనేమి, గ్రోమోర్ అయితేనేమి, పిఎస్సిఎస్ కేంద్రాలు యూరియా విక్రయించేటువంటి కేంద్రాల దగ్గర బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు. చలికాలం వణికించేటువంటి చలిలో సైతం అర్ధరాత్రి వచ్చి నిలబడేటువంటి పరిస్థితి. మనం చూసిన సెంటర్ మనం చూసేది ఏదైతే ఉందో మహబూబాబాద్ జిల్లా ఈ సెంటర్ దగ్గర ఉదయం నుంచే బారులు తీరి కనిపించినటువంటి పరిస్థితి. రైతాంగం తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సరిపడినంత యూరియా అందించాలని రైతులు తమ డిమాండ్గా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక 5 ఎకరాలున్న రైతులు మనం ఉదాహరణ తీసుకుంటే 5 బస్తాలు ఒక విడత వేయాల్సి ఉంటుంది యూరియా. కానీ అలా సరిపడినంత ఇవ్వడం లేదన్నటువంటి అంశాన్ని అయితే రైతులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. గూడూరు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం దగ్గరికి వచ్చినటువంటి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏ ఊరు అన్న మీది? ఏంది పరిస్థితి? యూరియాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు యాసంగిలో ఎదుర్కొంటున్నాం? మాది గూడూరు మండలం మహబూబాబాద్ జిల్లా. మాకు కావాలని యూరియా కావాలంటేనే పంట పడుతుంది, లేకపోతే లేదు. మేము ఆల్రెడీ రాజకీయం చేసిన కాదు, మేము రైతులం. మేము కష్టపడి పని చేసి మేము బతికేటోళ్ళం. అటువంటిది మాకు యూరియా అందకుంటే మాకు ఎట్లా ఉండదు? మాకు బతుకు ఏంటిది? ఈ గవర్నమెంట్ ఏంటిది? అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్న? అసలు యూరియా ఇచ్చినా లేదా? అసలే రాలే. ఇగో కార్డు ఉంది సార్, నా కాడ కార్డు ఉంది. ఇప్పుడు దాకా నాకు యూరియా రాలే. ఇక్కడ అక్కడ నర్సంపేట మహబూబాబాద్ అక్కడ తెచ్చుకుంటున్నాం మేము. మరి ఇక్కడ లేదని చెప్తున్నాయి కదా. యువ దగ్గర కార్డు రాసి ఇక్కడ పంపి తెలుసుకోవాలి. ఇవ్వట్లే, ఏం చెప్పాలి మేము? యూరియాకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాక ఆటోలకు ఒక పైసలు ఇస్తే వాళ్ళే తెచ్చి మన ఇంటికాడ చేసేటోళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము వచ్చి అక్కడ పని పొడగొట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ వేస్ట్ అవుతుంది. మొన్న వానాకాలం కూడా ఇబ్బందులు పడ్డారు కదా. యాసంగి ఎందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది? యూరియా సరిపడా ఉన్నదని చెప్తారు కదా అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. వానాకాలం సుగా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు సుగా ఇబ్బంది పడుతున్నాం. ఓళ్ళు నష్టం, వీళ్ళు నష్టం అవుతుంది. ఓట్లు వేసి కష్టమవుతుంది. యూరియాకు సంబంధించి ఒక యాప్ తీసుకొచ్చినామని ప్రభుత్వం చెప్తాంది. ఇక్కడ అధికారులు కూడా మేము అందరు రైతులకు ఆ యాప్ గురించి చెప్పినామని చెప్తాను. అసలు యాప్ గురించి మీకు తెలుసా? తెలియదు సార్, యాప్ గురించి తెలియదు సార్. మాకు చిన్న ఫోను, అది ఫోన్లో పైసలు ఉండవు, మాకు ఆన్లైన్ ఉండవు. చిన్న ఫోన్తోనే రైతులు మేము పని చేసుకుంటున్నాం. ఈ పరిస్థితి మాది. యాప్ గురించి అయితే అవగాహన లేనటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరో రైతు మనం చూసినట్టయితే అతను కృత్రిమ కాలు పెట్టుకొని మరి యూరియా కోసం కష్టపడి వచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ఇవాళ యూరియా కోసం ఏమి ఇబ్బంది పడతారు? ఒక కొత్త యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం అని చెప్తాను. ఆ యాప్ గురించి మీకు తెలుసా? ఆ యాప్ గురించి మాకు ఏం తెలియదు. మా కష్టం చేసుడు తెలుసు. కాకపోతే దుకాణంలో బస్తాలు వస్తే బస్తాలు తీసుకోపోయి మొక్కజొన్న పండిస్తాం, పంటలు పండిస్తాం, అమ్ముకుంటాం, సరుకు అమ్ముకుంటాం, అప్పులు కట్టుకుంటాం. అంతే తప్పగానే ఆ యాప్ గురించి అయితే మాకు తెలియదు. ఆ యాప్ అన్నారు, యాప్ గురించి యాప్ తెలియదు. మళ్ళీ అందులో మన ఏదో నెంబర్ వస్తుందని చెప్పారు. ఐడి నెంబర్ వస్తుందని చెప్పారు. ఐడి నెంబర్ వస్తుందని చెప్తే ఆ ఐడి నెంబర్ ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది, ఏం కదా సార్ అని అడిగితే వాళ్ళు అన్నారు కదా, ఇక ఐడి నెంబరు పెద్ద చెరువులో ఉంటే పెద్ద చెరువులు ఎవరు చూడండి చేయించుకోవాలి. అందులో ఐడి నెంబర్ వస్తుంది. ఐడి నెంబర్ తీసుకోపోతే ఏ దుకాణంలో ఉన్నాయి బస్తాలు అక్కడ ఇస్తే మీకు బస్తాలు వస్తాయని చెప్పారు. ఆ ఐడి నెంబర్ పోయినాయి, ఇవి పోయినాయి, అయిపోయినాయి, సబ్సిడీలో బస్తాలు అయిపోయినాయి. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎంత యూరియా కావాలి? ఎంత ఇస్తున్నారు మరి? నాకు 2.5 ఎకరాలు ఉన్నది. నాకు కావాలి 15 బస్తాల యూరియా కావాలి. 15 బస్తాల యూరియా అయితే నేను బయట పడతా. ఒక 2 బస్తాలు చూడ నాకు సరిపోతలేదు. నేను ఏం చేయాలి మరి? ఇప్పుడు నా పరిస్థితి ఏంది? అందరికీ సరిపడినంత యూరియా ఉన్నది, మీరే తొందరపడి తీసుకుపోతారని చెప్తారు. ఏంది పరిస్థితి? అయితే మేము తీసుకుపోయి మేము తింటున్నామా లేకపోతే బయట అమ్ముకుంటున్నామా? రైతులం మేము రైతులను తీసుకుపోయినా తింటున్నామా లేకపోతే చేపల చెల్లెలు చల్తున్నామా? చేపలు బాగుపడాలని మాకు సరిపోయిన ఊరియా లేకనే మేము చస్తున్నాం. లేకపోతే ఇబ్బంది మాకెందుకు? అక్కడ పనులు వదిలిపెట్టుకొని రోజు 200, 300 పనులు చేసుకునే మనుషులు మేము రైతులం. అంత ఇబ్బంది మాకెందుకు? అన్నం పెట్టింది ఉన్నలు తింటారు, ఉన్నలే పంటాలు లేని చిప్పని అనుకునే ఉన్నది. ఎవరికైనా బాగా చేసిందా రైతులు? ఏ రైతు బాగా చేసి ఏ రైతున్న పంట మంచి పండించుకొని మనకు ఊర్జా సబ్సిడీ ఇచ్చిండు. ఏ రోజైనా ఎప్పటికైనా ప్రభుత్వం వచ్చిన కానీ ఎప్పుడైనా రైతు వచ్చాను మరి ఆ రైతుకు ఊరి సరిపోయిన ఊరి ఎవరైనా ఇచ్చాడా?
ఎత్తుకుని కూడా ఇచ్చాడా లేకపోతే సబ్సిడీ ఇచ్చిండా? అంతకుముందు ఆటోని డబ్బులు ఇస్తే వాడు వేసుకొని వస్తాడు, పొద్దా పని చేసుకునేది అట్లా ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు ఆ కాలాలు పోయినాయి, ఈ కాలంకి ఇట్లా వచ్చినాయి. చూస్తే రైతులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో వేరే రైతుతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలా ఏ ఊరు నుంచి వచ్చిళ్ళు, ఎట్లా ఉన్నది రైతు? ఎట్లా అంటే ఏందో రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు. ఇక రోడ్ల మీద వ్యవసాయం వదిలిపెట్టేసి రోడ్ల మీదకి వచ్చి ఉన్నారు. సరిపడినంత యూరియా ఇస్తారా? ఇంత బారులు తీరాల్సిన పరిస్థితి. సరిపోయే అంతా ఊరియా ఇస్తే రోడ్ల మీద ఎందుకు వస్తారు రైతులు? రారు కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. లేకనే ఇప్పుడు లైన్లు నిలబడడం కానీ ఏదో టోకన్లాట ఏదో ఆన్లైన్లో చేసుకోవాలి, బుక్ చేసుకోవాలంటే మామూలు సామాన్య ఒక రైతులకు వాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది? ఒక యాప్స్ అది ఎట్లా చేస్తారు? అది అసలు మామూలు చదువుకున్నాను కూడా అప్పుడు అందరికి చెల్లులు అయితే ఉండవు కదా, అందరికి చెల్లులు ఉండాలంటే ఉండదు. అందరికి కూడా అది తెలియాలంటే కూడా తెలియదు. ఇంకొకటి రైతులు ఉండేది దేనికోసం అంటే రైతులకు చదువు రాదు కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఆ దాంట్లో యాప్ అనేది వాళ్ళకి తెలియదు. అది తెలుసుకోవడానికి ఎవరిని కొట్టమని చెప్పాలా, యాప్లు ఎవరు డౌన్లోడ్ చేయాలి, దాన్ని ఎక్కడికి పోవాలనేది కూడా తెలియదు. ఇది మొత్తంగా ఎక్కడికక్కడ రైతులైతే తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆగ్రోస్ గ్రోమోర్ ఎక్కడికి వెళ్ళినా కూడా యూరియా కోసం మరొకసారి బారులు తీరి కనిపిస్తున్నారు. చలికాలం పూట దుప్పట్లు తీసుకొని వచ్చి మళ్ళీ ఆగ్రోస్ గ్రోమోర్ సంబంధించినటువంటి సెంటర్ దగ్గర నిద్రపోవాల్సినటువంటి దుస్థితి వచ్చిందని గిరిజన ప్రాంతాల రైతులే కావచ్చు, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్ని ప్రజల ఏదైతే రైతులకు యాప్ ఉంటుందా, ఫోన్ ఉంటుందా, కొంతమంది కీప్యాడ్ ఫోన్ వాడే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అది ఈ ప్రక్రియ అంతా తెలియకపోవచ్చు కదా అన్నటువంటి అంశం కూడా రైతులు తమ ఆవేదన రూపంలో తెలియజేస్తున్నారు.